చిత్తూరు జిల్లా పుంగునూరులోని చౌడేపల్లి జూనియర్ కాలేజ్లోకి వర్షపు నీరు చేరింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలేజ్ పరిసరాలు అతలాకుతలమయ్యాయి. కాలేజ్ చుట్టుపక్కల ఉన్న కాలువను కొంతమంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ప్రిన్సిపల్ ఆరోపించారు. అక్రమ నిర్మాణాల కారణంగా కాలేజ్లోకి నీరు చేరిందని చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము, రాచకాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటరు వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువ నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్ళే విధంగా ఒక మార్గాల్ని పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల మళ్ళా ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ అవన్నీ జరగలేదు. దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి. కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ నుండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితిలో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు. వీటిని కూడా మేము మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని కన్సర్న్ అధికారులందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ రాచ కాలువలు కానీ అన్నీ చూసి ఈ నీళ్ళంతా కూడా ఆ వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్ళి